రాజకీయాల్లో నిన్నటి లెక్క వేరు, ఇప్పటి లెక్క వేరు. సరికొత్త పొలిటికల్ ట్విస్ట్లతో దేశ రాజకీయాల్లో పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మనకు తెలుసు ఈ రోజు కర్ణాటక సంబంధించిన వ్యవహారం చూస్తున్నాం. ముందుగా బీహార్ వైపు చూస్తే దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను ముక్కును వేలేసుకునేలా చేసింది. రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ కొట్టిన దెబ్బకు ప్రత్యర్థి వర్గాలు షాకులు మునిగిపోయాయి. కేవలం మాటలకే పరిమితం కాదు, ప్రశాంత్ కిషోర్ సాధించిన ఈ విజయం సాంప్రదాయ ప్రాంతీయ జాతీయ పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. ఇది కేవలం ఒక్క స్థానంలో గెలుపు మాత్రమేనా, లేక రాబోయే తుఫానుకు సంకేతం అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే డికే శివకుమార్ కేబినెట్ పూర్తి స్థాయిలో కొలువుదీరింది. కొత్తగా 20 మంది మంత్రులు కొలువుదీరారు. కానీ మంత్రి పదవి దక్కని 2 ఎమ్మెల్యేలు తీవ్ర మనస్తాపంతో రాజీనామా చేయడంతో నేతల కొట్లాట రచకెక్కింది. సీనియర్ల మధ్య రాజుకున్న నిప్పు ఇప్పుడు పార్టీ పునాదులనే కదిలిస్తోంది. అధిష్టానం సర్ది చెప్పాలని చూసిన అసంతృప్తులు దారికొస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఈ 2 అంశాలు మాట్లాడదాం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టు వ్యవహారం కొంత రాజకీయంగా కొంత దుమారం రేపుతోంది. ఈ అంశంపై కూడా ఈ 3 అంశాలను మనం ప్రైమ్ టైం డిబేట్ లో స్ట్రైట్ టాక్ విత్ సతీష్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నేత ఆంజనేయ రెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లిట్ క్యాప్ చైర్మన్ గా ఉన్న పిల్లి మాణిక్యాలరావు గారు, మాజీ ఎంపీ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు కూడా డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ మనం మాట్లాడదాము. ఆంజనేయ రెడ్డి గారు, మనం చూసాం బీహార్ కి సంబంధించిన అంశం ఇప్పుడు ఈ రోజు నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంది. బీజేపీ కంచుకోట బంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ 20,000కు పైగా గెలవడం అనేది ఒక ఎత్తు అయితే, మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ అబిన్ గతంలో ఉండిన స్థానం అది 35 ఏళ్ళకి ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీహార్ లో పాగా వేయండి జనస్వరాజ్ పార్టీ ఉప ఎన్నికతో విజయం సాధించడం, మొన్నటి వరకు అందరికి వ్యూహకర్తగా అని తెలిసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎమ్మెల్యే అవటం, ఇది బీజేపీకి గట్టి దెబ్బ అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? తులసిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆంజనేయ రెడ్డి గారు ఓకే అండి, ఇప్పుడు ఓకే సార్. అందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు బంకిపూర బై ఎలక్షన్ ఏదైతే ఉందో బై ఎలక్షన్ ఫలితాలు కొంత నిరాశను కలుగు చేశాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ గెలుస్తున్నాము. జనస్వరాజ్య నేత, చాలా పాపులర్ నేత అక్కడ బీహార్లో. ఆయన బీహార్ వాసి, ఆయన రాజకీయ స్ట్రాటజిస్ట్ గా, అనలిస్ట్ గా, సెఫాలజిస్ట్ గా పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తి ఆయన. మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన పెద్ద ఎత్తున పోటీ చేశారు. ఆయన స్వయంగా పోటీ చేయలేదు, పెద్ద ఎత్తున పోటీ చేశారు. అన్ని సీట్లలో కూడా ఓడిపోయారు. మెజారిటీ సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఆయన పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీలో ప్రవేశిస్తున్నారు. ఆయన తెలియగలవాడు, అందులో అటువంటి అనుమానం లేదు. ఈ రోజు ఎన్నికల ఫలితం ఏదైతే ఉందో మా అందరికి కూడా నిరాశజనకంగా ఉంది. ఇప్పుడు కారణం ఏంటంటే అక్కడి నుంచి జాతీయ అధ్యక్షుడు 3-4 సార్లు గెలిచారు, రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఈ రోజు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అందువల్ల అటువంటి సీట్లో ఈ రోజు మేము ఓడిపోవడం ఏదైతే ఉందో అది కూడా మెజారిటీ కొంత ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమిటో పార్టీ చర్చిస్తుంది, పార్టీ కూర్చుంటుంది, అన్ని విధాల దాన్ని ఆలోచిస్తారు, అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఏమి చేయాలా, అక్కడ పార్టీ బలోపేతానికి ఏమిటనేది అన్ని పార్టీ చూస్తుంది. కొంత నిరాశజనకం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆందోళన చెందవలసినంత అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అవసరం లేదంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో అందులో బీహార్ అధికారంలో ఉన్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ మీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియోజకవర్గం ఇది. ఇక్కడ ఉప ఎన్నికలు 20,000 దేనికి సంకేతం? దానికి ఎందుకు ప్రాధాన్యత వచ్చింది? బంకిపుర బైపోల్ కంటే అక్కడి నుంచి
నితిన్ నబీన్ పోటీ 3 సార్లు 4 సార్లు గెలుచున్నారు. బీహార్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అంతకుముందు వారి తండ్రి గారు కూడా అక్కడి నుంచే గెలిచారు. ఇప్పుడు నితిన్ నబీన్ గారు మొన్నటి వరకు బీహార్ కేబినెట్ లో ఉన్నారు. తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టారు. వారు అసెంబ్లీ సీటుకి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యులు అయ్యారు. అసెంబ్లీ సీట్లో ఈ రోజు ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లో మేము ఓడిపోయాము. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, కొంత నిరుత్సాహపడ్డాం కార్యకర్తలందరూ కూడా. కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదంటున్నాను. సతీష్, నేను 1-2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లు మేము గెలిచాం, 7 లోక్సభ సీట్లు గెలిచాం. ఢిల్లీలో ఎన్నికలు జరిగితే ఆయన కేజ్రీవాల్ నాయకత్వంలో అక్కడ మంచి విజయం సాధించారు వాళ్ళు. అప్పుడు మాకు 4 సీట్లు 3 సీట్లు మాత్రం వచ్చాయి. 67 సీట్లు ఆయన విజయం సాధించారు. అప్పుడు అనుకున్నారు ఇది బీజేపీ 1 టైం విజయమేను, వాళ్ళకి ఇంకా అయిపోయింది పని. బీహార్ ఢిల్లీ ఎన్నికలతోటి ఇంకా బీజేపీ ఫినిష్, ఇంకా వచ్చే ఎన్నికల్లో ఎక్కడా బీజేపీ గెలవదు అనుకున్నారు. కానీ ఏమైంది, 3వ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో బీహార్ లో కూడా ఓటమి చెందాము. అప్పుడు అన్నారు ఇంకా బీహార్ పరిస్థితి బీజేపీ అయిపోయిందని. ఒకసారి మధ్యప్రదేశ్ లో మధ్యలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు మాకు వచ్చాయి, సీట్లు కొద్దిగా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అప్పుడు అది అన్నారు ఒక షాప్ క్లోజ్ చేస్తారు బీజేపీ అని. ఎప్పుడు ఇది నడుస్తూ ఉంటుంది. కానీ బీజేపీ ఈ రోజు దేశంలో మొన్ననే గెలిచాం కదండి, మొన్ననే వెస్ట్ బెంగాల్ గెలిచాము, అస్సాంలో 2వ గెలిచాము, మళ్ళా రేపు 4వ ప్రధానమంత్రిగా మళ్ళా గెలుస్తున్నాము. ఇప్పటి వరకు జరిగిన ఈ రోజు కూడా వచ్చిన కొన్ని ఒపీనియన్ పోల్స్, సఫాలజిస్టులు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇది కేవలం తాత్కాలికమైన అపజయము. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, జనసురాజ్య అధినేత చాలా పాపులర్ మ్యాన్, ఆయన పార్టీ ఆయన విస్తృతంగా తిరిగాడు. మొన్న ఎన్నికల్లో పోటీ చేశాడు, విస్తృతంగా తిరిగాడు. ఆయన అభ్యర్థులు అందరూ కూడా ఓడిపోయారు, చాలా మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు. కాబట్టి దీనివల్ల అంత ఆందోళన చెందవలసిన బంకిపురాలో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గంలో ఓడిపోయినంత మాత్రాన బీజేపీకి వచ్చిన కష్టమేమీ లేదు, ఇదేమి పెద్ద ఇంపాక్ట్ చూపించే అంశం కాదు. ఇది తులసి మన ఆంజనేయ రెడ్డి గారు అంటుంది. మీ స్పందన ఏంటి? ఎవరైనా తులసిరెడ్డి గారు. ఓకే, ఇది ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక అయినప్పటికీ కానీ ఇది వచ్చేసి ఒక సంచలన వార్త. ఇది ఒక మోస్ట్ సెన్సేషనల్ ఇష్యూ. మొత్తం భారత రాజకీయాల్లోనే ఒక జోల్ట్, ఇది ఒక అనుబంధం లాంటి వార్త. అది ఒక అసెంబ్లీ ఉప ఎన్నికే కావచ్చు. దీన్ని మనము అనేక కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటి, బీజేపీ కోణంలో, 2 మిగతా ప్రతిపక్షాల కోణంలో, 3 ప్రశాంత్ కిషోర్ కోణంలో, 4 కాకుల జనతా పార్టీ కోణంలో, 5 బీహార్లో పరిస్థితులు ఎట్లుంటాయి, ఓవరాల్ గా దేశం మీద ఈ పరిస్థితి ఉంటుంది. అది ఒక ఉప ఎన్నికే కావచ్చు. దీని పర్యవసనాలు 5-6 కోణాల్లో మనం విశ్లేషిస్తే, ముందు బీజేపీ కోణంలోనే విశ్లేషిస్తే, మీరు ఇంత ముందు చెప్పినట్లు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉంది. అది బీజేపీకి కంచుకోట లాంటి సీటు, జాతీయ అధ్యక్షుని సీటు, ఆయన రాజీనామాతో ఏర్పడినటువంటి ఉప ఎన్నిక. ఆయన గతంలో 60,000 మెజార్టీతో గెలిచినాడు. 90 నుంచి అదే సీటు. ఈవెన్ బీహార్లో వేరే పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ బీజేపీనే గెలుస్తా ఉంది. అది పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి పాట్నాకు దగ్గరలో ఉండేది. కాబట్టి అటువంటి చోట 20,000 పైచులుకుతో ఓడిపోయింది. నేను బీజేపీ కోణం చెప్తున్నాను, పీకే కోణం మళ్ళా వస్తాం. కాబట్టి ఇది ఏ కోణంలో చూసినా బీజేపీకి గతంలో అనేక చోట్ల జయాపజయాలు సాధారణమే. కానీ ఈ కోణంలో ఇన్ని కోణాలు ఆలోచించినప్పుడు బీజేపీకి ఇది తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం బీజేపీ యాంగిల్లో. రెండవది, ప్రశాంత్ కిషోర్ యాంగిల్లో ఆలోచించినప్పుడు మన ఎన్నికల్లో సరే ఆయన పోటీ చేయకున్నా గానీ 1 సీటు గెలవలేదు. మొత్తం 2 సార్లు మొత్తం 238 గాను 2 సార్లు మాత్రమే డిపాజిట్ వచ్చింది. అటువంటి పరిస్థితి జస్ట్ ఎక్కువ రోజులు లేదు, ఇటీవల ఎన్నికల్లో ఒకేసారి ఇప్పుడు
ఆయన పోటీ చేయడము అది ఒక సెన్సేషనల్ వార్త. పోటీ చేయడమే ఒక న్యూస్. ఆ నేపథ్యంలో అన్ని సీట్లు ఓడిపోయిన నేపథ్యంలో, డిపార్ట్మెంట్ నేపథ్యంలో ఆయన సొంతంగా పోటీ చేయడము ఈ సీట్లు అనేది అది ఒక విధంగా వచ్చేసి అతను ఒక స్ట్రాటజిక్ గా అతను ఒప్పుకోవాల్సి వస్తుంది. రెండోది ఇప్పుడు మెజారిటీ కూడా ఏదో 100, 200, 1000, 2000 కాదు, 20,000 పైచులుకు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు అది పెద్ద మెజారిటీనే. కాబట్టి ఆ కోణంలో అతన్ని ఆలోచించాలి. మూడవది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఆర్జేడీ కాంగ్రెస్ కాంబినేషన్ పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆర్జేడీ సెకండ్ ప్లేస్ లో కాకుండా ఒకవేళ గెలవడం ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ లో రాకుండా అంటే కాంగ్రెస్ పోటీ చేయలేదు అనుకోండి, ఇక్కడ గెలవడం వచ్చేసి వీళ్ళు వచ్చి ఆర్జేడీ ఫస్ట్ గా సెకండ్ కాదు థర్డ్ పోయిన నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే. నాలుగోది ఈ ఎన్నిక ఎప్పుడు జరిగింది? కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత, నీటి ఉద్యమం తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నిక. కాబట్టి ఆ నేపథ్యంలో డెఫినెట్ గా ప్రజలు వచ్చేసి యూత్ మొన్న వచ్చేసి వాళ్ళ ఉద్యమం సక్సెస్ చేసుకోవడము, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడము అంటే యూత్ ప్రభావం ఏ విధంగా ఉందనేది మార్పు కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. అంటే తులసిరెడ్డి గారు మీరు చెప్పేది నిజమైతే మధ్యప్రదేశ్, గుజరాత్ లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ తిరిగి నిలబెట్టుకుంది. మరి ఆ ఇంపాక్ట్ అన్ని చోట్ల ఉండాలి కదా. ఒక్క ప్రశాంత్ కిషోర్ గెలిచినంత మాత్రాన మొత్తం జనతా పార్టీ ఆందోళనలు యూత్ మొత్తం మారిపోయారు, బీజేపీని ఓడించారు అనుకోవచ్చా? ఉద్యమం చాలా బలంగా జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ కూడా ప్రశాంత్ కిషోర్ క్యాండిడేట్ అవడము, తర్వాత ఇక్కడ ఢిల్లీలో తర్వాత ఆ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగిన దాంట్లో ప్రధానంగా పాట్నా వస్తుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాలి మనము. సరే ఓవరాల్ గా ఏది ఏమైనా సరే మిగతా చోట్ల గెలుపు ఎంత కానీ ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ అతను దేశంలో నోటెడ్ పర్సన్. ఓకే, అవును. అతను ఆల్రెడీ వచ్చేసి ఇంతవరకు చాణక్యుని పాత్ర పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు చంద్రగుప్తుని పాత్ర పోషించడానికి అతనికి ఒక అవకాశం వచ్చింది. అతను ఆల్రెడీ నోటెడ్ పర్సన్. వివిధ రాష్ట్రాల్లో అటు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసిన నేపథ్యం ఉంది. మిగతా అనేక చోట్ల ముఖ్యమంత్రులను చాణక్యునిగా యువకర్తగా ఉండి, కాబట్టి మనము అతన్ని ఆషామాషిగా అంచనా వేయడానికి లేదు. అదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కూడా మనము ఆషామాషిగా తీసుకున్నా లేదు. రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇది వచ్చేసి ఓన్లీ బీజేపీకే కాదు మిగతా కాంగ్రెస్ కూడా వచ్చేసి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం బీజేపీని మనం వచ్చేసి ఆ కోణంలో కాకుండా కాంగ్రెస్ కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత ఈజీగా కరెక్ట్. మీరు అన్నట్టుగా కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉంది 5వ తారీఖు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే బీజేపీ కంటే కాంగ్రెస్ ఆప్కే ఎక్కువగా ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. దానికి సంబంధించిన అనాలిసిస్ కొన్ని నేను చేశాను. చూద్దాం ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో.